హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నాయిస్ బడ్స్ N1 TWS అన్బాక్సింగ్ అయితే చూద్దాము. అలానే మీకు దీనికి సంబంధించిన రివ్యూ అలానే దీని యొక్క ప్రైస్ అనేది నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. సో అంతకంటే ఇంకా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మీ మొబైల్ అయితే మీరైతే పొందవచ్చు. దీన్ని నేను అమెజాన్ నుండి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు, మనకి ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నేను ఆర్డర్ చేసిన 1 డేలోనే నాకైతే ఇది డెలివరీ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి దీంట్లో మెయిన్గా కంటెంట్ అయితే ఉంటుంది ఫస్ట్. సో మీరు చూడొచ్చు, అలానే మనకి దీంతో పాటుగా ఒక ఇన్వాయిస్ బిల్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మనకి నాయిస్ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అని మెన్షన్ చేశారు. అలానే మనకి ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఇండియాస్ నెంబర్ 2 TWS కంపెనీ అని అయితే ఇచ్చారు. అలానే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ వాచ్ కంపెనీ అని కూడా మనకైతే మెన్షన్ చేసి అయితే ఉన్నారు. సో నేనైతే ఐస్ బ్లూ కలర్ అయితే నేనైతే ఆర్డర్ చేశాను. సో మనకి కలర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫీచర్ చూసుకున్నట్లయితే 11mm డ్రైవర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. అలానే వాయిస్ అసిస్టెంట్, ఇన్స్టా ఛార్జ్, అంటే మనకి ఒక 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 120 minutes అనేది ప్లే అవర్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. అలానే మనకి IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా మనకైతే దీనిలో అయితే అందుబాటులో అయితే ఉంటుంది. సో మీరైతే చూడొచ్చు. అలానే మనకి లో లాటెన్సీ, సో ఈ ఫీచర్స్ అన్ని మనకైతే దీనిలో అయితే ఉండడం జరిగింది. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్ టు 40 hours ప్లే టైం అనేది వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అలానే క్వాడ్ మైక్ ENC అని అయితే మనకైతే మెన్షన్ చేశారు. ఇది మనకి వాయిస్ క్యాన్సిలేషన్, నాయిస్ ఏదైతే ఉంటుందో క్యాన్సిల్ అయ్యి మనకి క్లియర్గా అయితే మన వాయిస్ అయితే వినిపించడం అయితే జరుగుతుంది. అలానే మనకి హైపర్ సింక్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే MRP అనేది మనకి 3499 అయితే మనకైతే MRP అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక మనము ఈ బాక్స్ని అయితే మనమైతే ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. సో దానికోసంగా నేను ఈ పైన ఉన్న కవర్ని అయితే నేనైతే తీసేసాను. సో కవర్ తీసుకున్నాక మనకి పైన కవర్ అయితే ఈ యొక్క పౌచ్ అయితే ఉంటుంది. సో దీని నుంచి మనము ఈ బాక్స్ని అయితే బయటకి అయితే తీయాలి. సో మనం ఈ బాక్స్ని బయటికి తీసుకున్నాక మనము ఇక్కడ చూడొచ్చు, నాయిస్ అని చెప్పి ఈ యొక్క బ్రాండ్ అయితే పేరు అయితే మెన్షన్ చేశారు. అలానే దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి లోపల కంటెంట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి మెయిన్గా ఈ పాకెట్ టైపు మనకైతే దీనిలో అయితే కవర్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమన్నా అయితే చూద్దాము. సో దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నాయిస్ బ్రాండ్కి సంబంధించి స్టిక్కర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అలానే ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి వారంటీ కార్డు. సో మీరు చూడొచ్చు, రిజిస్టర్ అయితే మనం వారంటీ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ స్కాన్ చేసి QR కోడ్ని. అలానే మనకి మాన్యువల్. సో ఈ మాన్యువల్లో మనకి దీనికి సంబంధించిన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకైతే దీంట్లో అయితే ఉంటాయి. సో దీని గురించి నేను మళ్ళీ అయితే మీకైతే చూపిస్తాను క్లియర్గా. సో ఇవన్నీ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది దీంట్లో. అలాగే వీటితో పాటుగా కాంప్లిమెంటరీగా మనకి థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్ అని చెప్పి బుక్ మై షో సంబంధించి మనకి ఓచర్ కార్డు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మనకి దీంట్లో బ్యాక్ సైడ్ QR కోడ్ అయితే ఇచ్చారు. సో ఈ QR కోడ్ని స్కాన్ చేసి మనము ఈ ఓచర్ని అయితే పొందొచ్చు. సో ఇది మనకి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి బాక్స్లో ఈ కేసు అయితే ఉండడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది ఐస్ బ్లూ కలరు. సో నేను దీన్ని అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగింది. అలానే ఈ బాక్స్తో పాటుగా మనకి యాక్సెసరీస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు, చిన్న బాక్స్లో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏమున్నాయో చూసుకున్నట్లయితే మనకి ఇయర్ టిప్స్ అయితే ఉండడం జరిగింది. అలానే ఏదైతే ఛార్జింగ్ పెట్టుకునే దానికి C టైప్ USB కేబుల్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు చూడొచ్చు, దీంతో ఛార్జింగ్ చేసినట్లయితే మనకైతే పర్ఫెక్ట్గా ఛార్జింగ్ అయితే కేసుకి అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, కేసు అనేది మనం చేతిలో పట్టుకోగానే మనకి చాలా ప్రీమియంగా అయితే మనకైతే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా LED ఇండికేటర్స్ కూడా రెండు కూడా మనకైతే బడ్స్కి వెలగడం అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే మనకైతే కనిపిస్తుంది. సో దీని యొక్క ఫినిషింగ్ అంతా కూడా చాలా అంటే చాలా అయితే బాగుంది. సో ఇది మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే మనకి రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పెట్టుకునే దానికి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, C టైప్ పోర్టు. సో అలానే మనకి ఫ్రంట్ సైడ్ LED ఇండికేటర్, అంటే ఛార్జింగ్ స్టేటస్ అనేది మనం LED ఇండికేటర్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు. ఇది మనకి 50 grams వెయిట్ అయితే మనకైతే ఈ బాక్స్ అయితే రావడం జరిగింది. సో మీరు చూడొచ్చు, సో ఇక్కడ నేను బడ్స్ని అయితే చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ మనకి 2 బడ్స్ మీద కూడా మనకి నాయిస్ అని చెప్పి మనకైతే నేమ్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ బడ్ని అయితే ఒకటి తీసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది అయితే మనకైతే ఇయర్లో అయితే పర్ఫెక్ట్గా అయితే మనకైతే ఫిట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఈ కోటింగ్ మనకి సిల్వర్ కోటింగ్ అయితే మనకైతే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇండికేటర్ కూడా మనకి ఇక్కడైతే పైన అయితే టచ్ దగ్గర అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి టచ్ సెన్సర్ అయితే ఉంటుంది. సో దీని కిందన మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ స్ట్రిప్స్ అయితే మనకైతే ఉంటాయి. సో అలానే మనకి కిందన మైక్ అయితే ఉంటుంది.
సో మీరు చూడొచ్చు దీని యొక్క డిజైన్ అనేది చాలా అంటే చాలా స్టైలిష్ గా అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. సో అలానే మనము ఇంకొక ఇయర్ బడ్ అయితే చూద్దాము. సో మీరు చూడొచ్చు ఇయర్ బడ్ కూడా సేమ్ మనకి అలానే అయితే ఉంటుంది. సో ఈ రెండు కూడా మనము చెవిలో పెట్టుకున్నప్పుడు మనకి చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా అయితే మనకైతే ఉంటుంది. అలాగే మనకి దీంట్లో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇవ్వడం వల్ల మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే మన చెవిలో అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు మనకి కేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకి 1.5 అవర్లోనే మనకి ఫుల్ ఛార్జ్ అంటే 100% అయితే మనకి ఛార్జ్ అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ లైట్ ఇండికేటర్స్ కూడా మనకైతే ఛార్జింగ్ అనేది ఎక్కుతుందా లేదా అనేది మనమైతే ఈ ఇండికేటర్ ద్వారా అయితే మనమైతే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. అలానే ఈ ఇయర్ బడ్స్ని మనము మన ఫోన్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో అది కూడా మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. దానికోసంగా ముందుగా మీ మొబైల్లో ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో సో ఆ సెట్టింగ్స్ అయితే మనమైతే ఓపెన్ చేసుకోవాలి. సో సెట్టింగ్స్ మీద ఓపెన్ చేసుకోగానే మనకి బ్లూటూత్ అనేది ఉంటుంది. సో ఆ బ్లూటూత్ మీద అయితే క్లిక్ చేసుకోండి. బ్లూటూత్ మీద క్లిక్ చేసుకొని దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయగానే మనకి ఇక్కడ అవైలబుల్ డివైజెస్లో మన యొక్క డివైస్ పేరు నాయిస్ బడ్స్ N1 ఉంది కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి పేరింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ద డివైస్ విల్ పేర్ విత్ నాయిస్ అండ్ బడ్స్ N1 అయితే చూపిస్తుంది. ఇక్కడ అలో అయితే అడుగుతుంది యాక్సెస్. సో దీన్ని అయితే అలో చేసుకొని కింద పేరు ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి పేరు అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి పేరు అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాయిస్ బడ్స్ N1 అని చెప్పి మనకి బ్యాటరీ కూడా పర్సంటేజ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ దీని యొక్క మాన్యువల్ చూసుకున్నట్లయితే మనకి అన్నీ కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ప్రోడక్ట్ యూజ్ చేసే ముందుగా ఖచ్చితంగా మాన్యువల్ అయితే ఒకసారి అయితే చూడండి. దీంట్లో మనకి ప్యాకేజ్ సంబంధించిన కంటెంట్స్ ఏమేమి వస్తాయి, అలానే స్పెసిఫికేషన్స్, అలానే దీని యొక్క పేరింగ్ అంటే మన యొక్క ఫోన్కి ఏ విధంగా పేర్ చేయాలి అనేది మొత్తం కూడా మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే రీసెట్కి సంబంధించి ఛార్జింగ్ సంబంధించి ఇండికేటర్స్ ఏమేంటి అనేటివి అన్నీ కూడా మనకైతే ఈ మాన్యువల్ అయితే క్లియర్గా అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి యూజ్ చేసే ముందుగా ఈ మాన్యువల్ అయితే ఒకసారి అయితే మీరైతే చూడండి. అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ సంబంధించి ఫంక్షనింగ్స్ అంటే కంట్రోల్స్ ఏమేంటి అనేది కూడా మనకి అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఆ కాల్ అనేది ఆన్సర్ అవుతుంది, అలానే ఎండ్ అవుతుంది. అలానే మనం టచ్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి కాల్ వస్తున్నప్పుడు మనకి రిజెక్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. అలానే మనం 4 times కానీ దీని మీద టచ్ చేసినట్లయితే మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా మనకైతే వస్తుందని చెప్తున్నారు. అలానే వారంటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. మనకి 1 year పాటు దీనికైతే వారంటీ అయితే రావడం జరుగుతుంది. అలానే దాని పక్కన మనకి డూస్ అండ్ డోంట్స్ కూడా మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు పాయింట్. సో ముందుగా మీరైతే ఈ మాన్యువల్ అయితే యూజ్ చేసే ముందుగా అయితే మీరైతే ఒకసారి అయితే చూడండి. సో ఇకపోతే మనకి ఈ ప్రోడక్ట్ యొక్క రివ్యూ అయితే నేనైతే ఇప్పుడైతే చెప్తాను. సో నేను దీన్ని తీసుకొని 2 days అయితే అవ్వడం జరిగింది. సో నేను 2 days అయితే నేనైతే దీన్ని అయితే యూజ్ చేశాను. సో గేమింగ్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, కాల్స్ పరంగా కానీ ఇదైతే పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో మనకి ఇది రావడం అయితే గొప్ప విషయము. సో దీని యొక్క రేట్ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్లో 1299 అయితే మనకైతే ఉంది. సో మనకి సేల్స్ టైంలో అయితే మనకి ఇది 999 అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే తీసుకోవచ్చు అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి ఈ క్వాలిటీకి అయితే వర్తబుల్ అని అయితే నేనైతే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.